ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అదే విధంగా జాబ్స్ నోటిఫికేషన్స్, అదే విధంగా అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ రోజు మన యొక్క ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే జవహర్ నవోదయ విద్యాలయ అడ్మిషన్స్ నోటిఫికేషన్ సంబంధించి 2020కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. 6వ తరగతి ప్రవేశాలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం 5వ తరగతికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే 2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లోని 6వ తరగతి ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా సుమారుగా 654 విద్యాలయాలు ఉన్నాయి. 6వ తరగతి సీట్ల భర్తీకి 2 విడతలుగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హతలైన విద్యార్థులు జూలై 29 వరకు ఆన్లైన్ దరఖాస్తు అనేది చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. అయితే దానికి సంబంధించిన చివరి తేదీ జూలై 29 కల్లా అప్లై చేయాలి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2025 డిసెంబర్ 13వ తేదీన ఉదయం 11:30 ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తారని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే ఈ ఏడాది ఎగ్జామ్ అనేది డిసెంబర్కి వచ్చేయడం జరిగింది. గతం వరకు చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలోని ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి డిసెంబర్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోని జేఎన్వీలు ప్రవేశ విధానం, విద్య బోధన ప్రత్యేకతలు, ప్రవేశ పరీక్ష తదితర వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గతం మీద చూసుకుంటే ఇప్పుడు టైం చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. గతంలో అయితే 8 నెలల వరకు టైం ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం 5 నెలల తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వండి. అదే విధంగా మీకు ఇంకేమన్నా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మనకి వీడియో కింద కూడా కామెంట్ చేయండి. వయసు అనేది చూసినట్టయితే 1వ తారీఖు మే 2014 నుండి 31 జూలై 2016 మధ్య జన్మించిన విద్యార్థులు దీనికి ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా దరఖాస్తు చేసుకునే విద్యార్థికి కావాల్సిన లక్షణాలు ఏంటంటే, ప్రస్తుతం తను 5వ తరగతి వారి యొక్క సొంత జిల్లాలో చదువుతూ ఉండాలి. వారి యొక్క సొంత జిల్లాలో ఎవరైతే 5వ తరగతి చదువుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా పూర్తిగా ఉచిత విద్య అనేది అందిస్తారు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చారు, ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు కూడా తెలుసుకుందాం. ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తారని చెప్పడం జరిగింది. అదే విధంగా రెసిడెన్షియల్ విద్యలోని వసతి, భోజనం సదుపాయాలు, యూనిఫాము, పాఠ్య పుస్తకాలు అన్నిటిని ఉచితంగా అందిస్తారు. విద్యా వికాస్ నిధి పేరట ఏర్పాటు చేసిన నిధికి నెలకు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మీరు నెలకి 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. విద్యా వికాస్ నిధి పేరట ఏర్పాటు చేసిన నిధికి నెలకి 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు నుంచి ఎస్సీ ఎస్టీ వర్గాలు, మహిళా విద్యార్థులు, బీపీఎల్ వర్గాలకి చెందిన పిల్లలకు ఎటువంటి ఛార్జీస్ ఉండవని చెప్పడం జరిగింది. అంటే ఓబీసీ, ఎకనామికల్ ఎకర్ సెక్షన్, జనరల్ కేటగిరీ ఓసీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా నెలకి 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల పిల్లలు మాత్రం నెలకు 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి సీట్ వచ్చిన తర్వాత నెలకి 600 రూపాయలు చెల్లించాలి నార్మల్ పేరెంట్స్. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ప్రతి నెల కూడా. వీటికి సంబంధించిన వివరాలు ఏంటంటే, వీటిని పిల్లల యొక్క ఖర్చులకు కానీ వారికి ఎలివెన్స్ కానీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ అదే విధంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలు అన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ కాదు, ఓబీసీ ఓసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోరు అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఏపీలోని 15, తెలంగాణలో 9 అని చెప్పి ఇచ్చారు. అది ఏంటో తెలుసుకుందాం. జవహర్ నవోదయ విద్యాలయ సమితి పరీక్షలోని దేశవ్యాప్తంగా మొత్తం 653 నవోదయ పాఠశాలలు ఉండగా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 స్కూళ్లు ఉండడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే 24 స్కూల్స్ అనేది ఉండడం జరిగింది. 2 పాఠశాలలు ఎస్సీ ఎస్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూడండి, 2 పాఠశాలను ఎస్సీ ఎస్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క 24 కాకుండా ఇంకో 2 పాఠశాలలు కొత్తవి వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈ 2 కూడా ఎక్కడంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అక్కడ వారి కోసం ప్రత్యేకంగా వీటిని డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీని పరంగా చూసుకుంటే మొత్తం 26 స్కూల్స్ అనేది ఈ ఏడాది రానున్నాయి. ఇంకా ప్రవేశ పరీక్ష చూసినట్లయితే 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ
సెలక్షన్ టెస్ట్. ఈ టెస్ట్ లో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. 80 ప్రశ్నలకి 100 మార్కులకి కేటాయించడం జరిగింది. ఇందులోని మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 40 ప్రశ్నలు 50 మార్కులు. 40 ప్రశ్నలు ఇస్తారు, వాటికి 50 మార్కులు కేటాయించడం జరిగింది. అర్థమెటిక్ టెస్ట్ కి సంబంధించి 20 ప్రశ్నలు 25 మార్కులు రావడం జరుగుతుంది. లాంగ్వేజ్ టెస్ట్ కి సంబంధించి 20 ప్రశ్నలు 25 మార్కులు ఉంటాయని చెప్పడం జరిగింది. పరీక్ష సమయం 2 గంటల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సమయం కేవలం 2 గంటలు మాత్రమే. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్ట్ విధానంలోనే ఉంటుంది. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్ట్, అంటే ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఇస్తారు. అందులో సరైన ఆప్షన్ బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎలాగా? బబ్లింగ్, సున్నాల టైప్ లో ఉంటాయి, బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా రాష్ట్ర మాతృభాషలో పరీక్ష నిర్వహిస్తారని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం, తెలుగు కాబట్టి తెలుగు మీడియంలో మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు, మీకు ఏ భాష వస్తే ఆ భాష. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోని పేర్కొనాలని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ అనమాట. మీరు అప్లికేషన్ చేసినప్పుడు తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీడియం మెన్షన్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం మెన్షన్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, కన్నడ భాషల్లో పరీక్ష రాసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఏపీ విద్యార్థులు అదనంగా ఒరియా మధ్యంలో పరీక్షను హాజరై వీలుందని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, తెలుగు విద్యార్థులకు ఒరియా కూడా ఆప్షన్ పెట్టుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఒరియా 3 లాంగ్వేజ్లు ఉంటాయి. అందులో మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు పెట్టుకుంటే క్వశ్చన్ పేపర్ ఆ విధంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సీట్లు ఏ విధంగా ఇస్తారని చూసినట్టయితే ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఆయా రాష్ట్రాల్లోని జిల్లాల్లోని ఏర్పాటైన నవోదయ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోని మీ యొక్క మార్కులు పెట్టి మీ యొక్క రిజర్వేషన్ పరంగా మార్కులు కూడా కేటాయించడం జరుగుతుంది. మొదటగా ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి డైరెక్ట్ గా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్యాస్టుల వేజ్గా పర్సెంటేజ్లు చూసి సీట్లు అనేది కేటాయించడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా మన జిల్లాలో ఎన్నున్నాయి, తర్వాత తదుపరి జిల్లాల్లో ఎన్నున్నాయి, ప్రతి జిల్లాలని కంపేర్ చేస్తూ ఈ యొక్క సీట్లు అనేది కేటాయించడం జరుగుతుందని వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే సీట్ల కేటాయింపులోని ఇంకో కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మొత్తం 100%లోని 75% సీట్లు పల్లెటూరు అంటే పంచాయతీ గ్రామాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే 75% సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. మిగతా 25% సీట్లు ఏవైతే ఉన్నాయో అవి టౌన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, సిటీ ప్రజలు, వాళ్ళకి ఉన్న 25% కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. 100లోని 75 పంచాయతీ అంటే పల్లెటూరులో ఉన్న పిల్లలకి, 20% సిటీలో ఉన్న వారికి అని చెప్పడం జరిగింది. అదే విధంగా మహిళలకి చూసినట్టయితే మహిళలకి 33% అంటే 3లో ఒక వంతు, ఇందులో 30 సీట్లు ఉంటే 10 సీట్లు మహిళలకి కేటాయించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక లక్ష్యం ఏంటంటే పల్లెటూరులో ఉన్న పిల్లలకి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా వారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ లింక్ చూడండి కింద ఉంది. ఈ యొక్క వెబ్సైట్ కానీ సెర్చ్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా అదే విధంగా చివరిగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే దీనికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంది. దానికి ఎటువంటి డౌట్ వద్దు. మీరు ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ అప్లికేషన్ ఇస్తాడు. వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసి ఒక అప్లికేషన్ ఇస్తాడు. అప్లికేషన్ తీసుకొని డైరెక్ట్ గా మీ యొక్క పిల్లోడు ప్రజెంట్ 5వ తరగతి ఎక్కడైతే చదువుతున్నాడో ఆ స్కూల్కి తీసుకెళ్లి అక్కడ ప్రిన్సిపాల్ చేత సిగ్నేచర్ సంతకాలు పెట్టించి, తర్వాత తల్లిదండ్రులు సిగ్నేచర్ పెట్టించి, ఫోటో అటాచ్డ్ చేసి అందులో డీటెయిల్స్ ఉంటాయి. మీరు స్కూల్ పట్టుకెళ్తే మీ స్కూల్లో ఉన్న ఆ టీచర్లే ఫిలప్ చేస్తారు, నో ప్రాబ్లం. ఫిలప్ చేయించి సంతకాలు పెట్టించుకొని తిరిగి మళ్ళీ నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ కాపీని ఇస్తే ఆ కాపీ తోటి కూడా అప్లికేషన్ అనేది చేస్తారనమాట. ఈ కాపీ ఉండాలి. ఈ కాపీ అప్లోడ్ చేసి మీకు సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పిల్లోడి ఆధార్ కార్డు, తన ఫోటో తప్పనిసరిగా ఉండాలి. ఈ పర్టికులర్ ఉండేలా చూసుకోండి. అదే విధంగా ఒకవేళ అడిగితే క్యాస్ట్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవలో ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అదే విధంగా నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. వాట్సాప్ నెంబర్ లో మీరు మెసేజ్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేయొచ్చు. నార్మల్ కాల్ అవ్వు, వాట్సాప్ కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై అనేది చేసుకోవచ్చు. అదే విధంగా దీనికి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి సీట్ వస్తే ఇంటర్మీడియట్ వరకు మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ యొక్క పిల్లలు చదువు అనేది పూర్తవుతుంది. అదే విధంగా మన యొక్క ఛానల్లో మేము చెప్పే అప్డేట్స్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.